ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనము. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి కిరణ్ యొక్క స్నేహితులు సేవకులు శ్యామ్ గారు మన మధ్యలో ఉన్నారు. మరొక 5 నిమిషాలు మరి యొక్క తల్లిగారి విషయమైన మాటలు, ఆదరణ మాటలు వారు మనకు తెలియజేస్తారు. వారికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. చేరువచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలండి. కొన్ని నిమిషాలు దేని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక నుండి కొన్ని సంగతులు చదువుకుని ఒక మాట చదివి తర్వాత 5వ అధ్యాయం 4వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారి గూర్చి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకుని వచ్చును. చిన్న మాట ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయినా మరి తల్లిగారు ఎవరైనా మీరు భూమి మీద మీరు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకుని ప్రభా నైనా మీరు పిలిచారు, నైనా మీ వద్దకు వచ్చింది. మేము మరలా ప్రభా మరి నిరీక్షణ కలిగి ఒక దినాన్న మరలా మేము కలుసుకుంటాం. అంత గొప్ప నిరీక్షణ మాకు మీరు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తల్లిగారు విడిచినటువంటి కుటుంబానికి ఆదరణ, ఓదార్పు దయచేయండి. మనుషులుగా మేము మాటల ద్వారా ఆదరించినప్పటికీ ప్రభా మీరే వాక్యము ద్వారా, మీ మాట ద్వారా ఆ కుటుంబాన్ని ఆదరించండి. తల్లి లేని లోటును మీరు తీర్చండి ప్రభా. మరి కుటుంబాన్ని ఆదరించి మరి మహిమ పొందండి. ఇదిగో వాక్యాన్ని చదువుకున్నాం. చదవబడిన వాక్య భాగంలో నుండి మీరు మాట్లాడండి. చేరొచ్చి మాకు అందరికీ కావలసినటువంటి ఆదరణ మాటలు మీరు అందించి మీరు కృప చూపించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి.